అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలి. నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక కప్తో మెజర్ చేసుకోవాలి. నాకు కప్ మెజర్మెంట్ వచ్చేసి 1 కప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. వాటర్ ప్లేస్లో కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. చూడండి, పిండిని ఇలా తీసి చూస్తే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి కదా, అలా ఉండడం వల్ల పాకం అనేది గులాబ్ జామున్కి బాగా పడుతుంది. మధ్యలో గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు పాకాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల చక్కెరకి 2 కప్పులు నీళ్ళని తీసుకోవాలి. నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత చక్కెర అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, చక్కెర అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఈ ఉండలు అనేవి మరీ పెద్దగా చేసుకోకూడదు. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. చూడండి, 5 to 6 మినిట్స్ తర్వాత పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను కంప్లీట్గా పౌడర్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత మంచిగా అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న గులాబ్ జామున్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. గులాబ్ జామున్ బాగా చల్లారిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న గులాబ్ జామున్ని ఒక 5 to 6 అవర్స్ అలా ఉంచుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.